మంచిది పిల్లరా, దేవుని వాక్యంలో నుండి బైబిల్లో చివరి గ్రంథము ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఇరవై 21వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభునందులారా, ప్రకటన గ్రంథము ఇది బైబిల్లో చివరి గ్రంథం. మరి బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనేది మనందరికీ తెలిసి ఉండాలి. తెలియని వారు ఒక్కరు కూడా ఉండకూడదు. ఎన్ని ఉన్నాయి చెప్పండి? తెలియని వాళ్ళు ఒక్కరు కూడా ఉండకూడదంటే ఎవరు మాట్లాడట్లేదు అసలు. బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు? మై గాడ్, చెప్పండి, ఒకళ్ళన్నా చెప్పండి, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఇంతసేపు హాలిడేస్లు అన్నీ మర్చిపోతున్నారా ఏంటి? 66 గ్రంథాలు. బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 గ్రంథాలు. ఈ 66 గ్రంథాల్లో ప్రియులరా, ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం అనేది 66వ గ్రంథం, చివరి పుస్తకం. ఈ చివరి పుస్తకాన్ని రాసింది ఎవరు అనంటే యోహోను. యోహోన్లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇద్దరు యోహోన్లు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో బాప్తిస్మమిచ్చు యోహోను, ఆయన జకరయా ఎలిజబెతులకు జన్మించాడు. తర్వాత యేసు ప్రభు కంటే ముందు పుట్టాడు. తర్వాత చాలామందికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ యేసు ప్రభుని గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఆయన ఇదిగో మరి నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనను తగినవాడను కాదు, ఆయనకు నేను మార్గం సిద్ధం చేయటానికి వచ్చాను అని చెప్పాడు. ఆయన బాప్తిస్మమిచ్చు యోహోను. అయితే ప్రకటన గ్రంథం రాసింది ఎవరు అనంటే ఆ యోహోను కాదు. యేసు ప్రభువుకి శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు. ఈ శిష్యుల్ని అపోస్తులు అని కూడా అంటారు. ఈ అపోస్తులుడైన యోహోను రాశాడు. శిష్యుడైన యోహోను రాసిన గ్రంథం ఇది. తర్వాత ఈ యోహోను ఆ 12 మందిలో యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండే వ్యక్తి. ఈజ్ వెరీ నియర్ అండ్ డియర్ టు ద లార్డ్. చాలా దగ్గరగా ఉండేవాడు. దీన్ని ఇంకా చెప్పాలి అనంటే హార్ట్ ఆఫ్ ది జీసస్ అని చెప్పొచ్చు. హార్ట్ ఆఫ్ ది జీసస్, అసలు దేవుని హృదయానికి హత్తుకొని ఉండేవాడు ఎప్పుడు. తర్వాత ఈ శిష్యులైన వారిలో ఏదో ఒక టైంలో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కనపడతాయి. ఉదాహరణకు చూస్తే తోమా ఒక శిష్యుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు మరి
శిష్యులందరికి కనబడ్డప్పుడు ఆయన లేడు. మరి మేము ప్రభువును చూచామంటే ఆయన ఏమన్నాడంటే, నేను చూస్తేనే నమ్ముతాను, చూడకపోతే నమ్మను అన్నాడు. అంటే అది ఆయన చెప్పింది వాస్తవమే, కానీ అది కొంచెం మైనస్ పాయింట్. నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతాను అని అన్నాడు ప్రభువుని. మనం కూడా ఒకవేళ అలాంటి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. నేనంతా చూస్తేనే నమ్ముతాను, నాకు జరిగితేనే నమ్ముతాను అనే అలాంటి మనస్సు ఉంటే అది తోమా మనస్సు, అది మనకు మైనస్ పాయింట్గా ఉంటుంది. అందుకనే ఓ చిన్న మిస్టేక్ తోమాలో. అట్లాగే పేతురును చూస్తే ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అపోస్తుల్లో కూడా ఉన్నాయి. అయితే యోహాన్లో, ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాన్లో అలా చెప్పుకోవడానికి ఒక చిన్న మిస్టేక్ కూడా కనపడదు. బైబిల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న పొరపాటు కూడా కనపడదు. క్లియరా? ఈ యోహాను దాదాపు 90 సంవత్సరాలు బ్రతికాడు. మంచి నిండు జీవితమే బ్రతికాడు. ఒక జీవితం జీవించినప్పుడు బ్రతికిన జీవితం మొత్తం మీద ఒక వ్యక్తిలో ఒక పొరపాటు జరిగింది అని అంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోకూడదు. పొరపాటు చేయని వాళ్ళు ఎవరుంటారు? పైగా 70 సంవత్సరాలు బ్రతికేవు. 70 సంవత్సరాల్లో ఒక్క పొరపాటు కూడా చేయకుండా ఎవరో బ్రతకరు. ఏదో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, కానీ దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ యోహానుకు వచ్చేసరికి ఒక రకంగా చెప్పాలంటే గిన్నిస్ బుక్లో ఎక్కించాల్సిన పేరు యోహాను. ఎందుకంటే జీవితంలో ఎవరైనా ఒక్క పొరపాటు అన్నా చేస్తారు, కానీ యోహాను మాత్రం ఒక్క పొరపాటు కూడా చేయలేదు. అది ఎలా సాధ్యం? ప్రతి ఒక్కరికి బాల్యకాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వాటిని రెక్టిఫై చేస్తారు పెద్దవాళ్ళు. లేదా యవన కాలంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వాటి ద్వారా కొంత పనిష్మెంట్, కొంత రియలైజేషన్ వస్తుంది. అయ్యో, మనం యవన కాలంలో చేసినట్టు పొరపాట్లు చేయకూడదని జీవితంలో మరలా ఈ హయ్యర్ ఏజ్ అంటే అబౌవ్ 40 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఆ యవన కాలంలో చేసిన పొరపాట్లు చేయకూడదని కొంచెం మార్చుకుంటారు పద్ధతి. ఆ తర్వాత లైఫ్ సాఫీగా ఉంటుంది. ఆ టైంలో కూడా మనం రియలైజ్ కాకపోతే ఇక లైఫ్ వేస్ట్ అయిపోద్ది. ఇలాగూ జీవితం జరుగుతూ ఉంటుంది ఎవరికైనా, అది కామన్. కానీ యోహాను వచ్చేసరికి ఏ చిన్న పొరపాటు లేకుండా బ్రతికాడు. అలా బ్రతకడానికి కారణం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఏ పొరపాటు లేకుండా చెయ్యాలి అని అంటే, బ్రతకాలి అని అంటే, ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలంటే మన యాక్టివిటీస్ అన్నీ కూడా దేవుని ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళాలి. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా మన హోల్ బాడీ, సోల్ అండ్ బాడీ అండ్ మైండ్, సోల్ అండ్ బాడీ మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా దేవుని కంట్రోల్లోకి వెళ్ళాలి. అలా దేవుని కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఏ పొరపాటు కూడా చేయటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని అంగీకరించడు. అందువలన ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. అందుకనే మనం ఈ కోరస్ పడుతున్నాం కదా మెసేజ్కి ముందు, దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము, నన్ను విరుచు, వంచు, మలచు, నింపు. అంటే దేవుని ఆత్మ మన లోపలికి రావాలి అని అంటే ఆల్రెడీ 3 స్టెప్స్ జరగాలి. విరవబడాలి, వంచబడాలి, మలచబడాలి, మౌల్డింగ్. ఆ తర్వాత ఫిల్లింగ్, నింపబడాలి. ఇవన్నీ జరిగినాయి యోహానులో. అందుకని ఈ యోహాను యేసుక్రీస్తుని కానీ తండ్రి అయిన దేవుని కానీ ఎప్పుడూ బాధ పెట్టలేదు. కాబట్టి ఈ యోహానుకి చాలా పెద్ద ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అనంటే
బైబిల్లో ఆది కాండం నుండి మీరు జాగ్రత్తగా చదివితే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి ప్రజల మీద ఏమి జరగబోతుందో, ప్రజలకు ఎలాంటి కరువులు రాబోతున్నాయో, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ప్రజల సంగతి మాత్రమే ప్రవక్తలకి తెలియచేశాడు దేవుడు. ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కళ్ళు, ఇర్మియా ఒక టైంలో, యెషయా ఒక టైంలో, అలాగే జకరియా ఒక టైంలో, మీకా ఒక టైంలో, ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క టైంలో ఆ రాజులను గూర్చి ప్రజలను గూర్చి చూపించాడు, తెలియచేశాడు. అలాగే దానియేలు వచ్చేసరికి ఇంకొక టైంలో బబులోను దేశాన్ని గూర్చి దానియేలుకు చెప్పాడు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఈవెంట్ జరిగింది. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి, యోహాను టైంకి వచ్చేసరికి ఈయనకు చూపించిన ఈవెంట్ ఏమిటంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడను గూర్చి యోహానుకు దేవుడు బాగా చూపించాడు. ఇప్పుడు 66 గ్రంథాలలో రెండవ రాకడను గూర్చి రాయబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం అనేది ఎవరు రాశారంటే యోహాను రాశాడు, అపోస్తలుడైన యోహాను. ఈయన రాసిన ఈ గ్రంథం యొక్క పరిస్థితి ఏమిటి అనంటే, రెండవ రాకడ అనగా ఇది మనం చూస్తూ ఉన్న ప్రపంచము యొక్క ఎండ్ ఆఫ్ ది టైం, అంత్యకాలము, చివరి టైం ఇది. తర్వాత మనకు అవసరమైంది కూడా ఏమిటి అనంటే, ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందో తెలుసుకొని మనం జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ విషయాలు ప్రకటనలో రాశాడు. ఈ ప్రకటన గ్రంథం రాయటానికి యోహానును అలాగూ ఆత్మతో నింపి ఆయనతో ఏమంటున్నాడంటే 21వ అధ్యాయము 5వ వచనంలో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. యోహాను అక్కడ చూసి కవిలాగా ఊహించి రాసింది ఏమీ లేదు. యోహానును దేవుడు తన ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకం అంతా చూపించాడు. ఆ తర్వాత దేవుడు ఈ భూలోకానికి రెండవ రాకడలో ఎలాగూ దిగి వస్తాడో తిరిగి వస్తాడో చూపించాడు. ఆ తర్వాత భూలోకము ఏమి కాబోతుందో చూపించాడు. అవన్నీ చూపించి ఏమంటున్నాడంటే, ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి. యోహాను, ఇప్పుడు నువ్వు చూసావే, ఇవన్నీ నమ్మకము నిజమై ఉన్నాయి. వీటిని రాసి ఒక గ్రంథముగా తయారు చేయి, ఈ గ్రంథాన్ని నా గ్రంథంలో చేర్చు, ఇది చివరి గ్రంథము అని యోహానుకి దేవుడు చెప్పడం జరిగింది. అందుకనే పిల్లరా, బైబిల్లో జనరల్గా బైబిల్ చదువుతాం, కానీ ప్రకటన గ్రంథం బాగా చదవాలి, ప్రకటన గ్రంథం చదవాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, అంతకుముందు ఉన్న 65 గ్రంథాలు నెరవేర్చబడ్డాయి, కానీ ప్రకటన గ్రంథం ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ప్రకటన గ్రంథం. అంటే ఆల్రెడీ కొంత నెరవేర్చబడింది, కొంత నెరవేర్చబడవలసి ఉన్నది. ఆ పీరియడ్లో మనం ఉన్నాం. ఇప్పుడు రెండవ రాకడ కొరకు సిద్ధపడుచున్న ఈ టైంలో 21వ అధ్యాయాన్ని మనం బాగా చదివితే 21, 22 అధ్యాయాల్లో దాదాపుగా ఇక ఈ ప్రపంచం యొక్క అంతిమ దినాలు, ఎండ్ ఆఫ్ ది టైం ఎలా ఉంటుందో ఇక్కడ ఉంటా ఉన్నది. అందుకనే ఈ మాటలను మనం బాగా చదవాలి. రెండవది ఏమిటంటే, ఒకసారి 2 సార్లు చదివితే మనకు అది అర్థం కాదు. ఎందుకంటే పరలోకాన్ని గూర్చిన మాటలు కాబట్టి పరలోకం అంత తొందరగా మనకు అర్థం కాదు. అయినా సరే ప్రార్థనాపూర్వకంగా చదవగా నీకు దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు చదివితే బాగా అర్థమవుతుంది.
మనం అలాగూ సిద్ధపడతాం. ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్గా చెప్పాను మీకు. అయితే అసలు సబ్జెక్ట్లోకి వెళదాం. ఇప్పుడు అక్కడ ఏమంటాడంటే అనేక విషయాలు చెబుతూ 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఎవరండి? అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు అంటే దేవునికి ఒక సింహాసనం ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం కూడా ఎలాంటి సింహాసనం అంటే అత్యున్నతమైన సింహాసనము. అది మనం మన మైండ్లో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. దేవునికి ఒక సింహాసనం ఉన్నది. ఈరోజు మన వాళ్ళు పాడిన మొదటి పాట అదే, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఈ యోహాను దేవుని యొక్క సింహాసనము దగ్గరకు వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చున్న దేవునిని, తండ్రి అయిన దేవునిని చూసి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు తండ్రి చెబుతా ఉన్నాడు యోహానుకి. ఏమంటున్నాడంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఏం చేస్తా ఉన్నాడంటే, సమస్తము నూతనమైనవిగా అనగా నేను సమస్తము క్రొత్తవిగా చేస్తున్నాను. గమనించండి, నూతనమైనవి, క్రొత్తవి దేవుడు చేసే పీరియడ్లో మనం ఉంటున్నాం. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఏదో మన డైలీ డ్యూటీ, డైలీ జాబ్, అలాగే డైలీ వర్క్, వీటిల్లో మనం పడిపోతున్నాం. కానీ దేవుడు కూడా తాను ఒక పని చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ టైం, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే. ఇప్పుడు ప్రజెంట్ దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తము నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. మన పనుల కోసం మనం ఎలా ప్రిపేర్ అవుతున్నామో దేవుడు కూడా రాకడ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ప్రజల్ని. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ నూతనమైనవి ఏమిటి అని చూస్తే 21వ అధ్యాయం స్టార్టింగ్లో ఏముంటుందంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అంటే యోహాను చూస్తున్న ఒక సీనరీ అనొచ్చు, లేకపోతే ఒక దృశ్యము అనొచ్చు, లేక ఒక పిక్చర్ అనవచ్చు. ఒక పిక్చర్ చూస్తున్నాడు. జనరల్గా మనం ఏదైనా ఒక సీనరీ చూసినప్పుడు ఎలా చూస్తూ, ఓహో ఇక్కడ ఒక పక్షి ఉంది, లేకపోతే ఇక్కడ ఇది ఉంది అని ఒక సీనరీ చూడగానే ఇలా అనుకుంటూ ఉంటాం. అలాగే యోహాను చూస్తున్న సీనరీ ఏంటంటే క్రొత్త ఆకాశం చూస్తున్నాడు. ఇప్పుడు మనం పైకి చూస్తే ఆకాశం కనపడుతుంది, క్రిందకు చూస్తే భూమి కనపడుతుంది. ఇది మనం డైలీ చూసాం. ఈ ఆకాశాన్ని, ఈ భూమిని ఇంకెవరు చూశారంటే మీ అమ్మ నాన్న చూశారు కదా. తర్వాత ఆ పైనున్న ఆకాశాన్ని, ఈ క్రిందున్న భూమిని ఇంకెవరు చూశారంటే మీ అమ్మ నాన్నకి అమ్మ నాన్న ఉండారే వాళ్ళు చూశారు.
వాళ్ళు చూసింది అదే, మనం చూస్తుంది ఇదే. ఇంకా వాళ్ళకంటే ముందు ఎవరైనా చూశారంటే అబ్రహాం గారు చూసింది అదే, నోహు చూసింది అదే. అంటే వాళ్ళందరూ చూశారు. అబ్రహాము దగ్గర నుండి, ఆదాము దగ్గర నుండి, ఆకాశం సృష్టించబడ్డప్పుడు ఆదాము మొట్టమొదటి పురుషుడు కదా, ఆయన దగ్గర నుండి మనం పైకి చూస్తున్న ఆకాశం ఆదాము చూసిన ఆకాశమే, అబ్రహాం చూసిన ఆకాశమే. అలాగే పాత నిబంధనలు ఉన్న భక్తులు చూసిన ఆకాశమే అది. ఈ భూమి కూడా వాళ్ళు చూసిన భూమే ఇది. కానీ ద థింగ్ ఈజ్, అన్నిటికంటే గొప్ప సంగతి ఏమిటంటే, ఈ బైబిల్లో వేల పేర్లు, లక్షల పేర్లు ఉన్నాయి. వాళ్ళల్లో ఎవరు చూడని దృశ్యాన్ని యోహోను చూశాడు. అది ఆయన స్పెషాలిటీ. ఆయన ఏం చూశాడంటే, క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి అంటే ఆదాముల దగ్గర నుండి చూస్తూ వస్తున్నామే. మన అమ్మ నాన్న చూసారే, మనం చూస్తున్నామే, మన పిల్లలు చూస్తున్నారే. ఇది మొదటి ఆకాశం, మొదటి భూమి. ఇది గతించిపోయి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి వస్తుంది. ఎక్కడికి వస్తుంది అని అంటే, తర్వాత అంటాడు, సముద్రమును ఎకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము అంటే పరలోకము పేరు నూతనమైన యెరూషలేము. ఈ నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అంటే ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, అత్యున్నత సింహాసనము, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారందరూ భూమి మీదకి దిగి రావటం చూశాడంట. నేను చూచాను అంటున్నాడు. ఎక్కడికి చూశాడు? అవి ఎక్కడికి దిగొచ్చినాయి అని అంటే, 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. అంటే ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఈ నూతనమైన యెరూషలేము పట్టణం అనేది ఎక్కడికి వస్తుందంటే తన ప్రజల మధ్యకు దిగి వస్తా ఉన్నది. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని.
ప్రభు